అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, ఈ రోజు నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఏవైనా అద్భుతమైన కథలు ఉంటే చెప్పవ్వా, వింటాను. ఓ, ఎందుకు చెప్పండ్రా, నేనే తెలివైన వాణ్ణి అని విర్రవీగుతున్న సోమయ్యకి ఒక పనివాడు ఎలా బుద్ధి చెప్పాడో, ఒక కాకి వల్ల పేదవాడు ధనవంతుడిగా ఎలా అయ్యాడో, 5 మాంత్రిక విత్తనాలతో బాలు స్వర్గలోకానికి ఎలా వెళ్ళాడో, ఒక పిసినారి తన పిసినారితనాన్ని వదిలి దాన ధర్మాలు ఎలా చేశాడో, ఒక గ్రామానికి నది నీళ్లు కావాలంటే అక్కడి ప్రజలు నిస్వార్థంగా ఉంటే తప్ప ఆ నది నీళ్లు అందేవి కావు. ఇలా చాలా అద్భుతమైన కథలన్నీ చెప్తాను, విను మనవడా. అనగనగా ఒక ఊరిలో బాలు అనే బాలుడు వాళ్ళ అమ్మ రమతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. వారి వద్ద ఒక ఆవు కూడా ఉంది. ఆ ఆవు ఇచ్చిన పాలు నమ్ముకొని ఇద్దరూ జీవించసాగారు. కొన్ని రోజులకి ఆవు పాలివ్వడం మానేసింది. ఊరే బాలు, ఇక ఈ ఆవును అమ్మేసి వచ్చిన డబ్బుతో మనం ఇంటిని నెట్టకొద్దాం, ఏమంటావు? సరేనమ్మా, నువ్వు చెప్పినట్లే చేద్దాం అని మరుసటి రోజు అమ్మ చెప్పినట్లే ఆవుని అమ్మడానికి సంతకు బయలుదేరాడు. దారిలో బాలుని ఒక వృద్ధురాలు ఆపి, ఈ ఆవుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు నాయనా? ఈ ఆవు పాలివ్వడం మానేసింది, అందుకని దీన్ని సంతలో అమ్మడానికి తీసుకెళ్తున్నానవ్వా. అయితే ఆవుని నాకు ఇవ్వు నాయనా, నేను డబ్బులకి బదులుగా ఈ 5 మాంత్రిక విత్తనాలను ఇస్తాను, తీసుకోనాయనా. నాకొద్దవ్వా, డబ్బులు లేకపోతే అమ్మ నన్ను తిడుతుంది. ఈ 5 మాంత్రిక విత్తనాలు నిన్ను స్వర్గలోకానికి చేరుస్తాయి. ఇవి నిన్ను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుని చేస్తాయి నాయనా. అది నమ్మిన బాలు 5 మాంత్రిక విత్తనాలను తీసుకొని ఆవునిచ్చేసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన బాలు చేతిలో డబ్బులకు బదులుగా 5 మాంత్రిక విత్తనాలను చూసి రమ కోపంతో వాటిని బయటికి విసిరేసింది. మరుసటి రోజు ఉదయం బాలు పెరట్లో పెద్ద మాంత్రిక చెట్టు పెరిగింది. అది చూసి బాలు ఆశ్చర్యపోయాడు. బాలుకి ఆ చెట్టు చూడగానే ఆ అవ్వ చెప్పిన స్వర్గలోకం గుర్తొచ్చింది. ఎలాగైనా ఆ లోకానికి చేరుకోవాలని చెట్టెక్కడం మొదలుపెట్టాడు. అలా ఎక్కుతూ ఉండగా మేఘాలపైన ఒక పెద్ద అంతఃపురాన్ని కనుగొన్నాడు. ఆ అంతఃపురంలో ఒక రాక్షసుడు అతని భార్యతో నివసిస్తున్నాడు. రాక్షసుడు భార్యని చూసి, అమ్మా, ఆకలిగా ఉంది, ఏమైనా తిననాడుకుంటే పెట్టమ్మా. రాక్షసుడి భార్య బాలుకి తినడానికి మంచి ఆహారం పెట్టింది. ఇంతలో తన భర్త రావడం గమనించిన భార్య, బాబు, నా భర్త వస్తున్నట్లున్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళు, మనుషుల్ని చూస్తే నా భర్త చంపేస్తాడు. అది విన్న బాలు ఆ అంతఃపురంలో దాక్కున్నాడు. అలాగే లోపల ఉన్న స్వర్ణలోకాన్ని కూడా కనుగొన్నాడు. ఆ లోకంలో బంగారు నాణ్యాలు, బంగారు గుడ్డు పెట్టే కోడి, ఇంకా ఒక మాంత్రిక వీణ కూడా ఉంది. ముందుగా బంగారు నాణ్యాలను సంచిలో వేసుకొని తర్వాత బంగారు గుడ్డు పెట్టే కోడిని కూడా తన సంచిలో వేసుకున్నాడు. పొరపాటున మాంత్రిక వీణ తగిలి శబ్దం వచ్చింది. అది విన్న రాక్షసుడు గర్జిస్తూ బాలుని పట్టుకోవడానికి తన వెనక పరిగెత్తాడు. ఇంతలో బాలు ఆ మాంత్రిక చెట్టు ద్వారా కిందకి చేరుకున్నాడు. బాలు అతని తల్లి కలిసి చెట్టును నరికేశారు. అంతే, ఆ రాక్షసుడు కిందపడి చనిపోయాడు. తర్వాత బాలు అవ్వ చెప్పినట్లుగానే ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. ఈ కథలోని నీతి, అదృష్టం ఏ విధంగానైనా తలుపుదడుతుంది. అనగనగా ఒక గ్రామంలో సోమయ్య అనే గొప్ప రైతు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు, తెలివైనవాడు అని గర్వంగా ఉండేవాడు. తన కింద పనిచేసేవారి ముందు తన తెలివిని ప్రదర్శిస్తూ వారికి తెలివితేటలే లేవని హేళన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు సోమయ్య పొలంలో ఉండగా పొరుగురు నుంచి ఒక పెద్దావిడ వచ్చి, అయ్యా, మీరేనా సోమయ్య? మీ అన్నయ్య గారు ఈ కోడి కూర పాయసం మీకు ఇచ్చి రమ్మని చెప్పారు, ఇదిగో తీసుకోండి అని సోమయ్యకి ఇచ్చి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సోమయ్య తన ఇంటి వైపు వెళ్తున్న నౌకరు సీతయ్యని పిలిచి, దీన్ని జాగ్రత్తగా ఇంటి దగ్గర ఇచ్చిరారా, జాగ్రత్త, దారిలో మూత తీయకు, ఇందులో ఒక పిట్ట మరియు సీసాల విషం ఉంది, మూత తీస్తే పిట్ట ఎగిరిపోతుంది, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అనగానే సీతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సోమయ్య అక్కడున్న వారితో, ఇలా చెబితే వాడు
ఎట్టి పరిస్థితుల్లోనూ మూత తీయడు. ఎలా ఉంది నా తెలివి? అని డబ్బా కొట్టుకున్నాడు. బుట్టతో బయలుదేరిన సీతయ్య అంతకంటే తెలివైనవాడు. యజమాని ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా దీనిలో ఇంకేదో ఉండి ఉంటుంది. ఇప్పుడే మూత తీసి అదేమిటో తెలుసుకుంటాను అని మూత తీసి చూశాడు. అబ్బా, నాకు ఇష్టమైన కోడి కూర వాసన గుమ్మలాడిపోతుంది. ఒక పట్టు పట్టాల్సిందే. ఈ పాయసం చూస్తుంటే నోరూరిపోతుంది అని కోడికూర పాయసం 2 తినేసి ఒక చెట్టు కింద హాయిగా నిద్రపోయాడు. ఇంటికి భోజనానికి వచ్చిన సోమయ్యకి బుట్ట అందలేదని తెలిసింది. ఏంటి ఆ సీతయ్య ఇంకా బుట్టనింటికి తీసుకురాలేదు? దారిలోనే తినేసి తుంగున్నాడా ఏంది ఎక్కడన్నా? వాడెక్కడున్నాడో వెంటనే వెళ్ళి వెతకాలా అని కోపంగా బయలుదేరాడు. దారిలో ఒక చెట్టు కింద నిద్రపోతున్న సీతయ్యను చూసి, ఒరే లేరా, ఆ బుట్టేది? ఇంటికి వెళ్దామని వస్తుంటే దారిలో కింద పడిపోయిందయ్యా. అంతే, ఆ మూత ఊడి పిట్ట ఎగిరిపోయిందయ్యా. మీరు తిడతారేమోనని ఆ సీసాలోని విషం దాగి పడుకున్నానయ్యా. ఎందుకో ఇంకా చావలేదు. తానే తెలియగలవాడనని అబద్ధం చెప్పిన సోమయ్య ఆ సీతయ్య చెప్పిన మాటలకి కంగుదిని అతని ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక చెట్టు మీద కాకి కావు కావంటూ ఆహారం కోసం బయలుదేరింది. అలా వెళ్తున్న కాకికి దారి మధ్యలో ఒక కోడి దాని పిల్లలతో కనిపించింది. వెంటనే కాకి వెనకబడి చివర ఉన్న కోడి పిల్లను గమనించి దాన్ని ఎత్తుకుని ఎగిరిపోయింది. అలా వెళ్తూ ఉండగా కోడిపిల్ల జారి ఒక గడ్డివాగు మీద పడింది. కోడిపిల్ల మనసులో ఇలా అనుకుంది, నేను ఇక్కడ దాక్కుంటే కాకి కనపడను అని ఆ గడ్డిలో దాంకుంది. కాకి అంతా వెతికింది, కోడిపిల్ల ఎక్కడా కనపడలేదు. ఇంతలో అక్కడ మనిషి వస్తున్న చప్పుడు విని కాకి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కోడిపిల్ల చేసిన చప్పుడు విని సుమ గడ్డి దగ్గరకు వచ్చి, ఏమిటి చప్పుడు, ఎక్కడి నుంచి వస్తుంది అని చుట్టుప్రక్కల చూసింది. అక్కడ కోడిపిల్ల కనిపించింది. సుమ ఆ కోడిపిల్లను చాలా ప్రేమగా పెంచుకుంది. కొన్ని నెలల తర్వాత కోడిపిల్ల కోడిపెట్టగా మారి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. అయినా ఇన్ని గుడ్లున్నాయి, మేమైనా ఎన్నెన్ని తింటాం? కొన్ని గుడ్లు పొదిగిస్తే చాలా గుడ్లు అవుతాయి అని మనసులో అనుకొని ఒక బుట్టలో వేసి గుడ్లని పొదిగించింది. కొన్ని రోజులకి ఆ గుడ్లన్నీ కోడిపిల్లలుగా మారాయి. సుమా, నువ్వు పెంచిన ఒక్క కోడి వల్ల ఇంటి నిండా కోళ్లే కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి కోడిగుడ్లు బయట కొనాల్సిన అవసరం లేదు. అవునండి, మనమైనా ఎన్ని గుడ్లను తింటాం? మిగిలిన గుడ్లను బయట మనమే అమ్మే ప్రయత్నం చేద్దాం, ఏమంటారు? అవును, ఇది మంచి ఆలోచనే. నేను పట్నం వెళ్ళి ఈ నాటు గుడ్లు అమ్ముకొస్తాను. నాటుకోడ్లు గుడ్లు కాబట్టి ఒక్కో గుడ్డు 10 రూపాయలకైనా కొంటారు. అలా అయితే ఈరోజే వెళ్ళండి, చాలా గుడ్లున్నాయి అని తన భర్తకి కోడిగుడ్లనిచ్చి పంపించింది. ఆ గుడ్లను తీసుకొని రామయ్య పట్నానికి బయలుదేరాడు. నాటుకోడిగుడ్లు ఒక్కో గుడ్డు 10 రూపాయలు. ఏమిటి, ఇవి నాటుకోడిగుడ్లా? అయితే నాకొక డజన్ ఇవ్వండి. నాకు కూడా ఒక డజన్ ఇవ్వండి. అలా గుడ్లన్నీ 1 గంటలోనే అమ్మేసి ఇంటికి బయలుదేరాడు. ఏమండి, ఏమైంది? ఆ గుడ్లన్నీ మీరు అమ్మగలిగారా? సుమా, నువ్వు అస్సలు ఊహించలేవు. ఆ గుడ్లన్నీ నేను 1 గంటలోనే అమ్మేశాను. అందరూ నాటుకోడి గుడ్లంటే అంత ఇష్టపడుతున్నారు. మనం ఇలానే ఇంకో 10 కోళ్లు పెంచితే ఆదాయం బాగా వస్తుంది. అలా వాళ్ళిద్దరూ కోళ్లకి ఒక షెడ్డుని ఏర్పాటు చేశారు. అలా రామయ్య పట్నం వెళ్ళి నాటుకోడి గుడ్లు వ్యాపారం చేస్తూ డబ్బులు బాగా సంపాదించి వచ్చిన డబ్బుతో పట్నంలోనే ఒక చిన్న దుకాణం ప్రారంభించాడు. అంతేకాదు, ఆ పట్నంలోనే కోళ్ల ఫారం కూడా ప్రారంభించాడు. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవించసాగారు. ఈ కథలోని నీతి, ఒక్క చిన్న ఆలోచన ప్రయత్నం వాళ్ళ జీవితాన్నే మార్చేసింది. అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పిసినారి. ఎంత పిసినారంటే ఎంత పెద్ద పంట వచ్చినా ఎంత డబ్బు వచ్చినా వాటిని ఖర్చు చేయడం అంటే అతనికి మనసొప్పేది కాదు. తన సొంత పిల్లలకు కూడా ఎంత ఆకలిగా ఉన్న కడుపు నిండా పెట్టేవాడు కాదు. మంచి బట్టలు కూడా పిల్లలకు తీయించేవాడు కాదు. అందుకని గ్రామంలోని వారందరూ అతని పిసినారి పాపయ్య అని పిలిచేవారు. ఒకసారి పాపయ్యకి పంట దిగుబడి బాగా ఎక్కువగా వచ్చింది. పంట కోసిన తర్వాత,
ఇది ఎవరికి తెలియకూడదు. తెలిస్తే పేదవాళ్ళు అడుగుతారు. కాస్త పంచితే అలవాటైపోతుంది. అని అనుకొని అతను గాలికి పాడవకుండా ధాన్యాన్ని ఒక గదిలో పెట్టి తాళం వేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. బయట వర్షాలు పడ్డాయి. గది లోపల తేమ పడి ధాన్యం మొలకెత్తింది, పురుగు పట్టింది. చివరికి అంతా పాడైపోయింది. పాపయ్య చాలా బాధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు పాపయ్య ఇంటికి వచ్చి, నువ్వు ధాన్యం పంచితే అది మనిషిని బ్రతికిస్తుంది. దానిని దాచుకుంటే ఇలా ఎవరికి కాకుండా పాడైపోతుంది. దానం చేసి ఉంటే నీకు పుణ్యమైనా వచ్చి ఉండేది. నీ పిసినారితనం వల్ల ధాన్యం ఎవరికి ఉపయోగపడకుండా పోయింది అని గ్రామ పెద్దలు చెప్పిన మాటలు విని తన పిసినారితనానికి ఫలితమేమిటో తెలుసుకున్నాడు. తన పొరపాటును తెలుసుకొని ఆ రోజుటి నుండి పేదవారికి తన ధాన్యాన్ని పంచి మంచి పేరు పొందాడు. చివరికి గ్రామంలో పిసినారి అనే పేరు పోయి దానం చేసినందువల్ల పాపయ్య పేరు దానయ్యగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, పిసినారి ధనాన్ని దాచుకుంటే అది నశించిపోతుంది. అదే దానమిస్తే అది 10 రెట్లు పెరుగుతుంది. అనగనగా ఒక అడవికి దగ్గరలో అందమైన గ్రామం ఉంది. అక్కడి ప్రజలు నిజాయితీగా సంతోషంగా ఉండేవారు. ఎప్పుడు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ స్వార్థం అనేదే లేకుండా బ్రతికేవారు. అక్కడి ప్రజలు అలా బ్రతకడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటో మీరు తెలుసుకోవాలంటే ఈ కథను చివరి వరకు చూడండి. ఆ ఊరి అడవిలో ఒక నది ఉంది. అది ఒక బంగారు నది. అది చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఆ నది నీళ్లు బంగారు వర్ణంతో మాయాశక్తులు కలిగి ఆ ఊరి ప్రజల కోరికలు తీరుస్తూ ఉండేది. ఆ నదిలో నీళ్లు తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉండేవారు. అయితే ఆ నది నీళ్లు మనుషులకు దొరకాలంటే ఒక షరతు ఉంది. ఆ షరతు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఆ బంగారు నది ప్రవాహం అధికంగా ఉండేది. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆ నీటిని తీసుకువెళ్ళేవారు. ఆ నీటిని పొలాలకి త్రాగడానికి ఉపయోగించేవారు. ఆ నీటిని పొలంలో ఉపయోగిస్తే పొలాలు ఎక్కువగా పండి రాబడి ఎక్కువగా వచ్చేది. అలా ప్రతి ఒక్కరూ ధనవంతులు అవడంతో వారిలో ఆశ, స్వార్థం ఎక్కువైపోయింది. ఇక ప్రజలకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. అది తెలుసుకున్న బంగారు నది ఒక నిర్ణయం తీసుకుంది. నాలో నీళ్లు ఉపయోగించి మీరందరూ ఆరోగ్యంగా ధనవంతులుగా అయ్యారు. కానీ మీలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. ఆశ, కోరికలు ఎక్కువైపోయాయి. ఎదుటి వారికి సహాయం చేయాలన్న మాటే రావడం లేదు. ఇక నుండి ఎవరైతే స్వార్థపూరితంగా ఉంటారో వారికి నీటిని ఇవ్వను. ఏ స్వార్థం లేకుండా మంచితనంగా వేరే వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు లేని వారికే నేను నా నీటినిస్తాను అని చెప్పింది. ఇక ఆ మాటలు విన్న ఊరి జనం భయపడిపోయి స్వార్థంగా ఉండకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి సోమయ్య అనే వ్యక్తి బ్రతుకు తెరువు కోసం ఆ ఊళ్ళోకి వచ్చాడు. అతను చాలా మంచివాడు, ఎదుటి వారితో కలిసిపోయే గుణం. అయితే ఆ ఊర్లోని ప్రజలందరూ సంతోషంగా ఉండడం చూసి సోమయ్య ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడికొచ్చి 4 రోజులయ్యింది. ఇక్కడ ప్రజలు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు? అందరి దగ్గర డబ్బులు అధికంగా ఉన్నాయి, పొలాలేమో మంచిగా పెరుగుతున్నాయి, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. నేను ఇప్పటిదాకా ఇలాంటి ప్రజలను ఎక్కడా చూడలేదు. దీనికి కారణం ఏమిటి? ఓ అదే, ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా నిస్వార్థంగా ఉండడానికి కారణం మా ఊరి అడవిలోని బంగారు నది. దానివల్లే మేము సుఖ సంతోషాలతో ఉన్నాము. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నువ్వు ఇంకా నది చూసి ఉండవు. నీకు దాని గురించి తెలిసి ఉండదు. దాన్ని నువ్వు తప్పకుండా చూడాలి. ఏంటి, బంగారు నదా? నేను ఇప్పటిదాకా అలాంటి నది చూడలేదు. అసలు ఇలాంటి నదులు ఉంటాయా? అయితే నేను ఆ నదిని తప్పకుండా చూడాలి. సోమయ్యకి ఆ ఊర్లో చిన్న పొలం ఉంది. ఆ ఊళ్ళో ప్రజలందరి దగ్గర డబ్బులు, సుఖశాంతులు చూసి సోమయ్యకి ఆశ పుట్టింది. అతని పొలంతో పాటు దాని పక్కనే ఉండే వేరే వాళ్ళ పొలం మీద కూడా సోమయ్యకి కన్ను పట్టింది. ఆ పొలం కూడా తన సొంతమైతే ఎంత బాగుండోననే ఆశ కూడా ఎక్కువైపోయింది. ఇక మనసులో స్వార్థ బుద్ధి ఉన్న సోమయ్య మరుసటి రోజు ఆ బంగారు నది వద్దకు నీళ్ళ కోసం వెళ్ళాడు. అబ్బా, ఈ నది ఎంత సుందరంగా ఉంది. అందరూ చెప్పినట్లే ఈ నదిని చూడ్డానికి 2 కళ్ళు చాలు. ఓ బంగారు నది, నాకు నీ నీళ్ళిస్తావా? నీ నీటిని ఉపయోగించి నేను
ఈ ఊళ్ళో వాళ్ళకన్నా గొప్ప ధనవంతుని కావాలి. అది విన్న ఆ బంగారు నది అతనికి నీళ్ళు ఇవ్వలేదు. అతడు తెచ్చుకున్న కుండలో నీళ్లు నిలవలేదు. అది చూసి సోమయ్య ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, కుండలో అస్సలు నీళ్లు నిలవడం లేదు. ఇది బంగారు నది కాదు, మాయా నదిలాగుంది. ఊళ్ళో వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. వీళ్ళ మాట నమ్మి నేను ఇంత దూరం వచ్చాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే ఊళ్ళో దివ్య అనే అందమైన పాప ఉండేది. చాలా తెలివిగలది, సహాయ గుణం గలది. ఒకరోజు ఆ పాప బంగారు నది వద్దకు వెళ్ళి, ఓ బంగారు నది, నాకు నీ నీళ్ళు ఇస్తావా? మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు. మా పెరట్లో ఉండే మొక్కలన్నీ నీళ్లు పోయక చనిపోతున్నాయి. ఎలాగైనా నేను నీ నీటిని పోసి వాటిని కాపాడుతాను. నువ్వు నీటినిస్తే నేను వాటికి నీళ్లు పోసి బ్రతికిస్తాను. ఆ పాప మాటల్లో నిజాయితీని గమనించిన బంగారు నది పాపకి నీళ్ళిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సోమయ్య మళ్ళీ బంగారు నది వద్దకు వెళ్ళి, ఓ బంగారు నది, నువ్వు ఆ పాపకి నీళ్ళిచ్చావు, మరి నాకు ఎందుకు ఇవ్వలేదు? చూడు సోమయ్య, ఆ పాప కోరికలో స్వార్థం లేదు. కానీ నువ్వు స్వార్థంగా అందరికన్నా గొప్ప ధనవంతుని కావాలి అని కోరుకున్నావు. అందుకే నేను నీకు నీటినివ్వలేదు. అది విని సోమయ్య సిగ్గుపడి అతని బుద్ధిని మార్చుకొని ఆ ఊరి ప్రజల్లా ఉండడానికి ప్రయత్నించాడు. ఎదుటి వారిని చూసి వారి కుంది మనకు కూడా కావాలనుకోవడం మూర్ఖత్వం. మంచి బుద్ధితో ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటే కాలం మనకి అన్నీ ఇస్తుంది. ఇది ఈ బంగారు నది రహస్యం.